సవాల్ విసిరి తప్పు చేశామా, ఇదిగోండి ఇరక్కపోయి ఇరుక్కున్నామా, రుణమాఫీపై గులాబీ నేతల్లో అంతర్మదనం, అమలు చేస్తే రాజీనామా అంటూ గతంలోనే పలువురి ఛాలెంజ్, తాజాగా ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసినటువంటి సర్కార్ అనుకున్న టైంలో పూర్తి చేసేలా ప్రణాళికలు. ఇప్పుడు చూడండి, సవాల్ చేసి అనవసరంగా తప్పు చేశామని అంతర్మదనం పడుతున్నారట, వాళ్ళలో వాళ్ళు కుమిలిపోతున్నారు. అనవసరంగా మేము ఏమన్నా మాట సవాల్ చేసి ఇలా ప్రజల్లో పరువు తీసుకుంటాం. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సవాల్ చేసి హరీష్ రావు లాంటి వాళ్ళు పరువు తీసుకున్నారు ఇలా పబ్లిక్లో. మళ్ళీ ఇప్పుడు డ్రామా చేస్తున్నారు. అనవసరంగా మీ పరువు మీరు తీసుకోకండి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత హుందాగా ఉంటే అంత మంచిది. రుణమాఫీ విషయంలో సర్కారు విసిరినటువంటి సవాల్ విషయంలో బీఆర్ఎస్ నేతలు ఆలోచనలో పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని అనవసరంగా రెచ్చగొట్టి తప్పు చేశామా అని కూడా మదన పడుతున్నారని గులాబీ పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా 1,00,000 వరకు రుణమాఫీ ప్రభుత్వం మాఫీ చేయడంతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైందట. మళ్ళీ ఏంటంటే రాజీనామాకు నేను రెడీ, ఆగస్టు 15 రుణమాఫీ 6 గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేయాలి, లేదంటే నువ్వు రాజీనామా చేస్తావా, సీఎం రేవంత్కు హరీష్ రావు సవాల్. అసలు రేవంత్ రెడ్డి రాజీనామా ఎందుకు చేయాలి, నువ్వెందుకు రాజీనామా చేయాలి, రాజీనామాలతో ఒరిగేది ఏంది? అనవసరంగా రాజకీయంగా మీరు పొలిటికల్ హైప్ క్రియేట్ చేసుకోవడం, పొలిటికల్ హీట్ జనరేట్ చేయడం తప్పితే రాష్ట్రంలో ప్రజలకు మీ రాజీనామాల వల్ల మీ ఉప ఎన్నికల వల్ల ఎవరికన్నా ఉపయోగమా? అప్పుడంటే తెలంగాణ ఉద్యమం, అప్పుడంటే ఒక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో మీరు చేసినటువంటి భాగస్వాములు లేరు కాబట్టి అప్పుడు చేస్తే అందరూ స్వాగతించారు. ఇప్పుడు అనవసరంగా ఇట్లాంటి వాటికి మేమేదో రాజీనామాలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి మీరు మాట ఇచ్చి సవాల్ చేసి ఇప్పుడు ఆయన మొత్తం రుణమాఫీ అయిపోయిన తర్వాత మీరు నోరు నేలకు గరుచుకునే పరిస్థితి ఉంటుంది. అనవసరంగా మీరు పరువు తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ చూడండి, 11 లక్షల మందిని ఎలా ఎంపిక చేస్తారు? 1,00,000 వరకు రుణం తీసుకునేది 40 లక్షల పైచిలకు రైతులు. కేటీఆర్, ఈ కేటీఆర్కి సిగ్గుండాలి. 10 ఏళ్ల పాటు నువ్వు ఉండి రాష్ట్రంలో 21,000 కోట్లు చేస్తే ఒకటేసారి 31,000 కోట్లు అది కూడా తీసుకున్నటువంటి రైతులందరికీ పాస్బుక్ల ఆధారితంగా చేస్తూ ఉంటే 40 లక్షల పైచిలకు రైతులట. మరి నీ దగ్గర డేటా ఉంటే 40 లక్షల మంది రైతులది బయట పెట్టు, నీ డేటా బయటికిది. ప్రభుత్వం 11 లక్షల మంది ఆల్రెడీ గుర్తించి చేసిన తర్వాత చేసిన దాన్ని సంతోషపడక రైతు రుణమాఫీ జరిగిన దాన్ని రాజకీయం చేసి నువ్వు సంతోషపడాలి. చేసిన దానికి రైతులకి రేవంత్ రెడ్డికి శభాషను మెచ్చుకోవాలి. ఒకసారైనా చేసిన పనికి పొగడండి. మీ రాజకీయాలతోటి ప్రతిదీ రాజకీయం చేయకండి. రైతులకు ఇంత మంచి జరిగిన తర్వాత మీరు రాజకీయం చేయకండి. 40 లక్షల పైచులకు రైతులు ఉన్నారట కేటీఆర్ చెప్తుండే. ఇప్పుడు మరి ఆ లిస్టు బయట పెట్టాలి. 40 లక్షల మంది రైతుల డేటా మీ దగ్గర ఉంటే మీరు బయట పెడితే అప్పుడు ప్రభుత్వంతో మాట్లాడదాం. మీరు సవాల్కి మీరు అర్హులు, లేకుంటే మీ నైతిక అర్హత లేదు, నైతిక హక్కు కూడా లేదు, మీకు మాట్లాడే హక్కే లేదు. అదిగోండి, 70% మంది రైతులకు వర్తించిన రుణమాఫీ. ఇద్దరు ఒకటే లైన్. ఇక్కడ కేసీఆర్ చెప్పింది అదే, కేటీఆర్ చెప్తుంది అదే, బండి సంజయ్ చెప్తుంది కూడా అదే. వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేయరు, చేసేటోళ్ళకి కుర్రీలేస్తూ ఉంటారు. రుణాల్లో 10వ వంతు మాత్రమే చెల్లింపు, మిగతా వారికి ఎందుకు మాఫీ చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం కారణాలు వెల్లడించాలి, అసలుతో పాటు వడ్డీ సైతం చెల్లించాలి. కాంగ్రెస్కు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు, కేంద్ర మంత్రి బండి సంజయ్. సో కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు, మరి బీజేపీకి ఉందా చిత్తశుద్ధి? బీజేపీ రైతులకు ఏం చేస్తుందో చెప్పాలి ముందు. బీజేపీకి ఏముంది బీజేపీకి చిత్తశుద్ధి రైతుల పట్ల? నువ్వు ఒకరోజైనా మాఫీ చేసినావా? 70% మంది రైతులకు రుణమాఫీ వర్తించకపోవడం దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షల మంది రైతుల రుణమాఫీ కోసం ఎదురు చూస్తుంటే వారిలో 11 లక్షల మందికి మాత్రమే మాఫీ వర్తింపజేయడం కొంత అన్యాయం అన్నారు. పాపం దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు బండి సంజయ్.